ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనము సింగిడి 2 తెలుగు వాచకం 10వ తరగతి ప్రథమ భాష మొదటి భాగం 7వ పాఠము శతక మధురిమ. ఈ పాఠంలో ఉన్నటువంటి మొదటి అంశంగా చదవండి, ఆలోచించండి, చెప్పండి. చూడండి. నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన కాని మల్లెపూల విధంబు తెల్లబడుని, వేపాకు పసరెంతసేపు కాచిన గాని తేనెతో సమముగా తీయబడుని, వెల్లిపాయలు తెచ్చి వేగంధంబున కూర్చ పరిమళించునే మొల్ల విరులవలెను, కుక్క తోకకు రాతి గుండు కట్టిన కాని వంకబోయున కొన చక్కనగుని, కొంటెలను సజ్జనులతోన కూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తులౌదురెట్లు, చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్తజనకల్ప నాగతల్ప. నరహరి శతకము కాకుత్సము శేషప్ప కవి. మరి ఈ యొక్క పద్యానికి సంబంధించిన ప్రశ్నలు చూడండి. ఈ పద్యం ఎవరు రాశారు? ఏ శతకంలో ఉన్నది? ఈ పద్యాన్ని కాకుత్సం శేషప్ప కవి అన్నటువంటి కవి రాశాడు. ఇది నరహరి శతకంలో నుంచి ఈ యొక్క పద్యాన్ని తీసుకోవడం జరిగింది. రెండో ప్రశ్న, ఈ పద్యం ద్వారా మీరేం గ్రహించారు అనంటే, మూర్ఖుణ్ణి మార్చటం అనేది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు కొన్ని విషయాలు చెప్పాడు. నల్ల గొంగడి, వేపాకు, వెల్లిపాయ, కుక్కతోక, అదే చెడ్డవాడు, వీళ్ళందరినీ కూడా ఎంత మార్చడానికి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు. ఇలాంటి పద్యాలు మనకి శతక పద్యాలు ఉంటాయి. వీటిని ఎందుకు నేర్చుకోవాలంటే లోక జ్ఞానంకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి నేర్చుకోవాలి. పాఠం యొక్క ఉద్దేశము, సమాజ హితాన్ని కోరి కవులు శతక రచన చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవుల్లో నైతిక ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాల్లోని విలువలను తెలియజేయటమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకములోని పద్యాలను ముక్తకాలు అంటారు. ముక్తక పద్యం దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. శతకాల్లో మకుటము సాధారణంగా పద్య పాదం చివర ఉంటుంది. అయితే మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉన్నాయి. ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, మల్లభూపాలియ శతకము, దాశరథి శతకము, నరసింహ శతకము, విశ్వనాథేశ్వర శతకము, లొంక రామేశ్వర వేణుగోపాల శతక పద్యాలు దీంట్లో ఉన్నాయి. ఇక మనం మొదటి 3 పద్యాల గురించి ఒక వీడియోలో చూస్తాము. ముందుగా ముగ్గురు కవి గురించి మనం చూస్తాము. చూడండి, 1వ పద్యాన్ని సర్వేశ్వర శతకములోనిది. దీన్ని యథావాక్కుల అన్నమయ్య గారు రాశారు. వీరు 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇతని యొక్క శైలి ధారాళమైనటువంటిది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం అనేది ఉంది. ఇక 2వ పద్యాన్ని దుర్జటి అన్నటువంటి కవి రాశాడు. ఆయన రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకములు ఉంది. శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో వీరు ఒకరు. 16వ శతాబ్దికి చెందినటువంటి ఈయన శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధం రాశాడు. కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయము అని చెప్పినటువంటి ధీశాలి. ఇక 3వ పద్యాన్ని యలకూచి బాలసరస్వతి గారు రాశారు. మల్లభూపాలియ శతకము. నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయలు యొక్క ఆస్థాన కవి. తెలుగులో మొదటి తెర్ధికావ్యమైనటువంటి రాఘవ యాదవ పాండవీయము అన్నటువంటి అద్భుతమైనటువంటి తెర్ధికావ్యాన్ని వీరు రాశారు. భర్తృహరి సంస్కృతులు రాసినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులో అనువదించినటువంటి తొలి కవి. ఈయన రచన పాండిత్యము స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇక మొదటి పద్యాన్ని మనం పరిశీలిస్తాము. చూడండి. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, అతి విశిష్టం ఏకనిష్టా సమోత్సవ సంపత్తి
తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయోక్తి యోగ విధానం భవిలేని పూజలు మదింగైకోవు సర్వేశ్వరా భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణం అతి విశిష్టం ఏకనిష్టా సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయోక్తి యోగ విధానం భవిలేని పూజలు మదిన్ గైకోవు సర్వేశ్వరా. ఓ సర్వేశ్వర, నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యము, రెండవ పుష్పము దయ, మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇది భక్తి యోగ విధానము. ఈ 3 పుష్పాలు లేనటువంటి పూజలను నీవు అంగీకరించవు కదా అంటే అంగీకరించడు అని భావము. తర్వాత 2వ పద్యాన్ని 3వ పద్యం చూస్తాం చూడండి. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్ గల్గవో చీరానీకము వీధులందు దొరకదో సీతామృత స్వచ్ఛవాహ పూరం బేరులు బారదో తపస్సులం బ్రోవంగ నీవోపవో చేరంబోవుదురేల రాజుల్ జనుల్ శ్రీకాళ హస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్ గల్గవో చీరానీకము వీధులందు దొరకదో సీతామృత స్వచ్ఛవాహ పూరం బేరుల బారదో తపస్సులం బ్రోవంగ నీవోపవో చేరన్ పోవుదురేలా రాజుల్ జనుల్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, తినటానికి అడిగితే ఎవరైనా ఎంత భిక్షం పెడతారు? నివసించటానికి గుహలు ఉన్నాయి, వస్త్రాలు వీధుల్లో దొరుకుతాయి, తాగటానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైనటువంటి నీరు దొరుకుతుంది. తపస్సులను కాపాడటానికి నీ ఉన్నావు. అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో అర్థము కాదు కదా అంటాడు. 3వ పద్యం చూడండి. సిరిలేకైన విభూషితుండుయై భాసిల్లును బుదుండవదలన్ గురుపాదానతికెలనీగి చెవులందున్విక్తి వక్త్రంభునన్ స్థిర సత్యోక్తి భుజంబుల్ విజయమున్ చిత్తంభునన్ సన్మనోహర సౌజన్యంబు గల్గినన్ సురభిమల్లా నీతి వాచాస్పతి సిరిలేకైన విభీషుతుండుయై భాసిల్లును బుదుండవదలన్ గురుపాదానతికెలనీకి చెవులందున్విక్కి వక్త్రంభునన్ స్థిర సత్యోక్తి భుజంబుల విజయమున్ చిత్తంభునన్ సన్మనోహర సౌజన్యంబు గల్గినన్ సురభిమల్లా నీతి వాచాస్పతి నీతి వాచాస్పతి. ఈ పద్యానికి సంబంధించిన భావం చూడండి. నీతిలో బృహస్పతి అంతటి వాడవైనవో సురభిమల్ల, తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు, దానగుణం కలిగిన వాడు, చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు, సత్యవ్రతుడైన వాడు, భుజబలంతో విజయాలను పొందేవాడు, మనసు నిండా మంచితనం కలవాడైన పండితుడు,
సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు. సంపదలు లేకున్నా ప్రకాశిస్తాడు. ఇది మొదటి భాగము. తర్వాత వీడియోలో మళ్ళీ కలుస్తాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.